శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. ముందుగా అందరికీ శ్రావణ శనివార శుభాకాంక్షలండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు మరొక మంచి పూజా వీడియోతో మీ ముందుకు వచ్చేసాము. శ్రావణ మాసంలో శుక్రవారాలే కాకుండా శనివారాలు కూడా ఇలా గనక పూజ చేసుకున్నట్లయితే మీ ఇంట్లో అష్టైశ్వర్యాలకు, ధనధాన్యాలకు, ఆరోగ్యాలకు ఎటువంటి లోటు లేకుండా ఉంటుందండి. వెంకటేశ్వర స్వామివారికి చలివిడి దీపారాధన అత్యంత ప్రీతికరమైనది. శ్రావణ మాసంలో వచ్చే ఏ ఒక్క శనివారమైనా సరే స్వామివారికి చలివిడి దీపారాధన చేసి తులసి మాలను సమర్పించి మీ శక్తి మేర స్వామివారికి నైవేద్యాన్ని సమర్పించుకొని పూర్ణఫలమైన కొబ్బరికాయని నివేదన చేసి మనస్ఫూర్తిగా పూజ చేసుకున్నట్లయితే ఆ వెంకటేశ్వర స్వామి యొక్క కరుణా కటాక్షం మీ కుటుంబంపై ఎల్లవేళలా ఉంటుందండి. చలివిడి దీపారాధనకు బియ్యపిండి, నాటి అరటిపళ్ళు, ఆవు నెయ్యి, ఆవు పాలు, బెల్లం వేసుకొని బాగా కలుపుకోవాలండి. దానిని ఒక 10 నిమిషాలు అలా ముద్దలా చేసేసుకొని పక్కన పెట్టుకొని నాననివ్వాలి. అది బాగా నానితే మీకు పిండి ప్రమిదలు అనేవి చాలా నీట్గా వస్తాయి. ఎక్కడా పగుళ్ళు రాకుండా ఎంతసేపైనా వెలుగుతూనే ఉంటాయండి. మీకు కనుక అవకాశం ఉన్నట్లయితే స్వామి అమ్మవార్లు ఇద్దరికీ కలిపి అభిషేకం కనుక చేసుకున్నట్లయితే స్వామి అమ్మవార్ల కృపా కటాక్షరం మీ కుటుంబంపై ఎల్లవేళలా ఉంటుందండి. ఈ పిండి దీపారాధనకు ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనె వాడటం చాలా శ్రేష్టం. శనివారం కాబట్టి నువ్వుల నూనె శ్రేష్టం అండి. నా దగ్గర పసుపు ఒత్తులు ఉన్నాయండి. ఆ పసుపు ఒత్తులతో స్వామివారికి దీపారాధన చేసుకుంటున్నాను. ముందుగా స్వామి అమ్మవార్లను ఉన్న పువ్వులు, తులసి దళాలతో అలంకరించుకొని పూజకు కావాల్సిన సామాగ్రిలన్నీ ఏర్పరచుకున్నాను. స్వామి అమ్మవార్లకు అభిషేకం కోసం ఆవు పాలు, పసుపు నీళ్ళు, గంధం కలిపిన నీళ్ళు, కుంకుమ నీళ్ళు, అలాగే స్వామివారికి ఎంతో ఇష్టమైన పచ్చకర్పూరము కొంచెం నీళ్ళల్లో వేసుకొని కొంచెం పువ్వులు కూడా వేసేసుకొని అభిషేకం చేసుకుంటున్నానండి. ఆ అభిషేకం అలా చేస్తూ ఉంటే స్వామి అమ్మవార్లు అక్కడ ఆసన్నులయ్యి నా పూజను స్వీకరిస్తున్నట్టు ఎంత కన్నుల విందుగా ఉందో చూస్తున్నారు కదా. అబ్బా, ఈ జన్మకి ఇది చాలు అనిపిస్తుందండి. ఈరోజు అభిషేకం చేస్తుంటే స్వామి అమ్మవార్లకు ఇలా సేవ చేయటం పూర్వజన్మ సుకృతమే అని భావిస్తున్నానండి. మీరు కూడా ఈ శ్రావణ మాసంలో ఒక్క శనివారం అయినా సరే స్వామి అమ్మవార్లకు కనుక ఇలా పూజ చేసుకున్నట్లయితే మీకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉంటాయండి. ఇబ్బందులు అంటే ఎప్పుడూ ధనమే కాదండి, ఇంట్లో ప్రశాంతత, ఇంట్లో ఎటువంటి గొడవలు లేకుండా అందరి మధ్య ప్రేమానురాగాలు, ఆరోగ్యాలు కూడా మనకు కోట్ల రూపాయలతో సమానమేనండి. నిజంగా స్వామి అమ్మవార్లు వచ్చి అలా అభిషేకం చేయించుకున్నట్లే ఉంది. మీరు కూడా చూస్తున్నారు కదా స్వామి అమ్మవార్లు ఎంత అందంగా, ఎంత ముద్దుగా ఉన్నారో. అభిషేకానంతరం స్వామి అమ్మవార్లను మంచినీటితో శుభ్రపరచుకొని గంధం కుంకుమలతో అలంకరించుకొని యథాస్థానంలో పెట్టుకున్నానండి. తర్వాత స్వామివారికి ముత్యాలతో అష్టోత్తర శతనామావళి చదువుకొని అమ్మవారికి వెండి పుష్పాలతో లక్ష్మీ అష్టోత్తర శతనామావళి చదువుకున్నానండి. మీకు కనుక స్వామివారికి సంబంధించిన ఎటువంటి స్తోత్రాలు వచ్చినా చదువుకొని పూజను ఆచరించవచ్చు. నేనైతే వెంకటేశ్వర అష్టోత్తర శతనామావళి, వెంకటేశ్వర వజ్రకవచం, లక్ష్మీ అష్టోత్తర శతనామావళి, మహాలక్ష్మీ అష్టకం ఇవి చదువుకొని స్వామి అమ్మవార్ల పూజను చేసుకున్నాను. నైవేద్యంగా వడపప్పు, పానకం, అరటిపళ్ళు, కొబ్బరికాయని సమర్పించుకున్నాను. పూజకి ఇవే ఉండాలి అవే ఉండాలని ఏమీ లేదండి. ఎవరు స్తోమతకు తగ్గట్టు వాళ్ళు చేసుకోవచ్చు. స్వామి మనకు శక్తి ఇచ్చినంత వరకు మన శక్తి మేర చేసుకోవచ్చు. మనము ఈరోజు ఈ పూజ ఇలా చేసుకోగలుగుతున్నామంటే నిజంగా ఆ స్వామివారి దయేనండి. స్వామి అమ్మవార్లకు సంబంధించిన స్తోత్రాలు అవి పారాయణం చేసేసుకొని నైవేద్యం సమర్పించుకొని చివరగా స్వామివారికి ఎంతో ఇష్టమైన ముత్యాల హారతిని సమర్పించానండి. అంతే అండి ఈ వీడియో.
మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.